మీ బామర్ది మీ అమ్మని కూడా అమ్మయ్యక ముందే ఒక్కసారి వెళ్ళి కలుసుకోరా. ప్రపంచానికి సునామీ 2004లో వచ్చింది. మా ఊరికి మాత్రం లాస్ట్ ఇయరే వచ్చింది. ఆ సునామీ పేరే సుకుమార్. అంతకు మునుపు మా ఊరికి 2 బ్యాడ్ హ్యాబిట్స్ ఉండేవి. ఒకటి క్యాస్ట్ ఫీలింగ్, రెండోది మనూరోడే అన్న ఫీలింగ్. సుకుమార్ రావడంతో క్యాస్ట్ ఫీలింగ్ ని తొక్కేశాడు, మనూరోడే అన్న ఫీలింగ్ ని ఎక్కేశాడు. దేశ విదేశాల్లో ఉన్న మా ఊరోళ్ళందరినీ ఓ నెట్వర్క్ లో పెట్టాడు. ఆ దెబ్బతో మా ఊరికి స్కూళ్ళు, నీళ్లు, రైళ్లు, రోడ్లు, ఇండస్ట్రీలు బోల్డ్ వచ్చేసాయి. ఏపీలో వైఫై అంటే తెలుసా? అది ఉన్న ఊరు మాదొక్కటే. అంటే మీరు నమ్ముతారా? అలా సుకుమార్ ఎక్కడండి? అది వెళ్ళిపోయాడు. మరి ఎలాగా? కానీ తన గురించి ఎదురు చూస్తున్న చాలా మంది కోసం తిరిగి వచ్చాడు. ఎలా వచ్చాడంటే ఎక్కడి నుంచో వచ్చిన పిందెని చూసి రెచ్చిపోయాడు కదా. ఎక్కడి నుంచి వచ్చిన గాలి అటే వెళ్ళిపోయింది. ఈ రోజు మీ పంటని పొలాన్ని మొత్తం ఎత్తుకెళ్ళినా అడిగే దిక్కులేదు మీకు. ఈ అన్యాయం ఎదుర్కోవడానికి ఎవడో హీరో వస్తారా? ఒకసారి కళ్ళు మూసుకో. వచ్చాడా? రాలేదురా. చెప్పానా ఇదేమైనా సినిమానా? ఇంకోసారి మూసుకో, 2 నిమిషాలు వచ్చేస్తారు. కల్లేగా వచ్చాడా? రాలేదే. చెప్పానా మన ఊర్లో హీరో లేరని? నువ్వు వెళ్ళొచ్చుగా. వాళ్ళ డైలాగ్ చెప్తే వింటారా? కొడతారు. వెళ్దామా? వెనక్కేగా. పదా. వచ్చాడా పందెం కోడి? మనూరు హీరో వచ్చేసాడే. ఆడొస్తాడు, నాకు ముందు తెలిసా ఫోన్ చేశాడు. మరి నన్ను ఎందుకు వెళ్ళమన్నా? హీరో విలువ తెలియాలంటే ఎవడొకటి బలవాళ్ళరా. సుకుమార్ వద్దురా, గొడవద్దు బాబు. ఆన్ని మాత్రం ఊళ్ళో అడుగు పెట్టనివద్దు. చెప్పాను కదా నాన్న, ఇది మన ఊరు. దమ్ముంటే ఈ గీత దాటి రాదా? నువ్వు కాదరా పెట్టేది హద్దులు. ఇప్పుడు నేను పెట్టాను, నువ్వేరా. వెళ్ళడా సుకుమార్. మీరు కూడా వెళ్ళడా. నీ కూతురు ఆ కొత్తగా వచ్చిన స్కూల్ టీచర్ కుర్రాడితో టైపు కెడితే దండాలి ఎందుకే? పెట్టాలనిపించింది అన్న. ప్రేమను ఆయుధంగా వాడుకొని చాలా కుటుంబాన్ని నాశనం చేసావు కదా. ఇప్పుడు అదే ప్రేమ నిన్ను కొట్టింది. మన ఇద్దరం తర్వాత కొట్టుకుందాం. ముందెలా పని చూసుకోపో. దయచేసి నా మాట వినండి. నేను చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. ఆపమంటారు కదా. శాంకరిని నేను ప్రేమించలేదు. కారణం ప్రేమంటే ఏంటో నాకు తెలీదు. నిజానికి శాంకరిని నేను ద్వేషించాను, అసూయపడ్డాను. ఎందుకంటే నా దగ్గర లేని ప్రేమ తన దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంది కాబట్టి. తను సొంతం చేసుకోవడానికే మిమ్మల్ని అందరిని విడతీయాలనుకున్నాను. అయినా ఎదురుగా ఉన్న బంధువుల్ని బాంధవ్యాలు వదిలేసుకొని ఎక్కడో ముక్కు ముఖం తెలియనాల కోసం ఫేస్బుక్లో ఎత్తుకున్న చాట్ సార్ మాది. మాకు ప్రేమ గురించి ఏం తెలుస్తుంది?
టెక్నాలజీ పెరిగితే తలలెత్తుకొని బ్రతకచ్చు అనుకున్నాం ఒకప్పుడు, కానీ మేము ఇంకా తలలు దించుకొని బ్రతుకుతున్నాం సార్. ప్రపంచంలో ఏ మూలైనా మేము బెస్ట్ సీఈఓలు అవుతామేమో కానీ బెస్ట్ హెచ్ఆర్లు, అదే హ్యూమన్ రిలేషన్స్ ఉన్నోళ్ళం కాలేం సార్. మీరు మా కోసం ఏ విలువైన వస్తువులు వదిలి వెళ్తారని ఆశించే వాళ్ళం మేము, ఏం విలువలు వదిలి వెళ్దామని ఆలోచించే వాళ్ళు మీరు. అందుకే భవిష్యత్తులో అలాంటి సుకుమార్ని మీరు చూడకూడదనుకుంటే మీ అమ్మాయినిచ్చి నాకు పెళ్లి చేయండి సార్. ఇది స్వార్థం కాదు, కనీసం మా పిల్లలైన విలువలతో పెరుగుతారని. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. మేము క్షమిస్తాం. మా ఇంట్లో ఏ విషయమైనా సరైన నిర్ణయం తీసుకునే వాళ్ళకే వదిలేస్తాం. ఇది శాంకర్కి సంబంధించిన విషయం. వెళ్ళి దాన్ని కలుసుకో. వెళ్ళు బాబు, వెళ్ళు. చాలా బాగుంది సారీ. ఓ, పెళ్ళి నీది కాదా? ఇది అడగడానికే ఎంత దూరం వచ్చావా? అక్క, ఇతను మారడు. శాంకరి యాక్చువల్లీ మీరు బయటికి వెళ్ళండి. అంటే శాంకరి మాట్లాడొద్దు, నువ్వు మాట్లాడొద్దు. లవ్ అని, డేటింగ్ అని, ఆఖరికి ముద్దు పెట్టుకునేదాకా వచ్చి ఫ్రెండ్స్ గా ఉండిపోదామా అంటే సరే అని వెళ్ళిపోతావా? అలా కాదు. మాట్లాడుతున్నానా? నాకు పెళ్ళొద్దని నా చెల్లెల్కి ఫిక్స్ చేయడానికి నా తల ప్రాణం తోకకొచ్చింది. చిచి, చూసావా చూసావా, నువ్వెప్పటికీ సుకుమారుడివి కాదు, రాయివి. వెళ్ళొద్దు శాంకరి, వెళ్తే ఖాళీ అయ్యేది గదే కాదు నేను కూడా అని అంటావేమో అనుకున్నాను. చూడు, బండరాయిలో ఎలా నిలబడ్డావు. వెళ్ళిక్కడి నుంచి. మాట్లాడొద్దన్నావు, మాట్లాడమంటావా? వెళ్ళకు శాంకరి, నువ్వు వెళ్తే ఖాళీ అయ్యేది గదే కాదు నేను కూడా. నీకోసం ఎంతో దూరం నుంచి వచ్చాను, నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్? సుకుమార్ కథ ఏమైందంటారా? రాజకుమార్ని పెళ్లి చేసుకున్నాడు, తర్వాత ఎప్పుడు సుఖంగా లేడు. అక్కడ చూడు ఎంత చండాలంగా ఉందో. ఎవరు దొరకకపోతే అలా వదిలేస్తారా? మీరంతా ఉన్నారు కదా, తిరిగి వచ్చి మా నాన్నకి ఇప్పుడు సుకుమార్ దేవుళ్ళ కనిపిస్తున్నాడు, ఎందుకంటే దేవకి రాక్షసులా కనిపిస్తుంది కాబట్టి. నువ్వేనయ్యవరా బాబు, తెక్కగానైనా మర్యాదగా మాట్లాడేవాడు. దానికి పొగరా అనుభవించు. నువ్వేగా పోయేదాన్ని ఇంట్లో పెట్టుకున్నా, ఎంజాయ్ చేయి. నెట్టమ్మా, నువ్వు నెట్టు, కొంచెం నెట్టమ్మా, లేకపోతే నా మొగుడిని నెట్టమను. చూడు, చేయాల్సిందంతా చేసి ఎక్కడున్నాడు ఆ దుర్మార్గుడు? మాకు తెలుసులేవయ్యా. కనీసం చేతులన్నా కడుకోండి సార్. ఆహా, పోవమ్మా. బుజ్జమ్మా, అమ్మాయిని కన్నామంట. ఇదిగోరా నీ కూతురు. బుజ్జులు ఏం పేరు పెడదాం? వద్దనమ్మా. కూర్చోబెడి, మళ్ళీ పుట్టావా? Hi, I'm sick. Oops. Sukumar. I'm Maithili. Oh. Indian names tough to pronounce kada. Maithilini, monthly, weekly antanarani, short నుంచి Meet అయ్యాను. You Telugu? Yeah, partially. Oh,